అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. ఈరోజు చేపల పులుసు మేము చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తున్నానండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు చేప ముక్కలండి. ఇవి కేజీంపావు చేప ముక్కలండి. ఇవి గడ్డిమూస చేప అండి, అంటే చెరువు చేప. ఇది పులుసు కాబట్టి ముక్క మందంగా కట్ చేసుకుంటే ముక్క చెదిరవదండి. ఈ కట్ చేసుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకోవాలండి. చూసారు కదా చేప ముక్కలు, ఇలా కడిగి పెట్టుకోవాలండి. ఈ చేప ముక్కలు అంటే చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఒక ఉల్లిపాయ కావాలి, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కావాలండి, అలాగే ఒక 100 గ్రామ్స్ చింతపండు, మంచి క్వాలిటీ గల చింతపండు తీసుకోవాలండి. అప్పుడు పులుసు చాలా బాగుంటుందండి. అలాగే ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్ ఒక పెద్ద స్పూన్ కావాలండి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు కావాలండి. ఈ చింతపండుని ఫస్ట్ నీట్గా కడిగేసి ఒక వేడి నీటిలో ఒక 100 ml వేడి నీటిలో నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే పులుసు త్వరగా వస్తుంది, ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా నానబెట్టుకోవాలండి. అలాగే మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసేసుకొని వేసుకోవాలండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు దాంట్లోనే వేసేద్దాం మిక్సీ జార్లో. అలాగే ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. ఈ ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్ ఎలా తయారు చేయాలో మా వీడియోస్లో ఉంటుంది, చూడండి. మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసిన పేస్ట్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఆ స్పూన్ తోటి ఒక 8 స్పూన్లు కారాన్ని ఆ చేప ముక్కల్లో వేసేద్దామండి. చేప ముక్కలలో వేసేసి అలాగే కారంతో పాటు ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసేసుకొని అలాగే ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని తర్వాత మనం వెల్లుల్లి అలాగే ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్ పేస్ట్ చేసాం కదండి, ఇవన్నీ కలిపి దాంట్లో వేసేయాలండి చేప ముక్కల్లో. అలాగే పచ్చిమిరపకాయలు ఘాట్లు కూడా పెట్టుకోవాలండి. మిడిల్లో ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చేప ముక్కలకి ఇవన్నీ పట్టేలాగా కలుపుకుందామండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా దాంట్లోనే వేసేద్దామండి. అలాగే ఒక మందపాటి వెడల్పాటి గిన్నె పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక 150 ml ఆయిల్ వేసేసి హీట్ ఎక్కిన తర్వాత చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేయాలండి. ఒక 5 నిమిషాలు వేగనివ్వాలండి. వేగాలన్నమాట. కాస్త వేగిన తర్వాత ఒక 200 ml వాటరు మన చేప ముక్కలు కలుపుకున్న గిన్నెలోనే వేసేసి దాంట్లో వేసేద్దామండి. వేగిన తర్వాత మూత పెట్టి ఉడకనిద్దామండి. ఉడకనిద్దామండి. ఒకసారి చూద్దాం. ఈ టైంలోనే ఒక 300 ml వాటర్ చింతపండులో వేసేసుకోనండి. ఆ వాటర్ తోటి చిక్కటి రసం తీసుకుందామండి. చిక్కటి రసం తీసుకుని వేసుకోవాలి. అలాగే ఇంకొక 300 ml వాటర్ తీసుకుని పల్చగా మళ్ళీ వేసుకోవాలండి. మొత్తం వేసేసుకొని చేప ముక్కలు మునిగేంత వరకు చూసుకొని బాగా కలుపుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని బాగా ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో చూసుకోవాలండి. అలా ఉడుకుతూ పులుసు చిక్కబడిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు రెడీ అండి. ఉంటానండి.